అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే బటర్ ప్రిపేర్ చేయబోతున్నాను. అంటే నేను బటర్ కాదు, గీ ప్రిపేర్ చేయబోతున్నాను. బికాజ్ ఇక్కడ గీ నాకు ఎందుకో దొరికేదంత నచ్చట్లేదు. సో బటర్ తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఇంకా బెటర్ ఏమో అని అనిపించింది నాకు. నేను యూజ్ చేసేది కర్క్లాండ్ నుంచి. ఫస్ట్ గీ కోసం పెట్టేసి ప్యారలల్గా నేను రొట్టెలు కూడా ప్రిపేర్ చేసేస్తాను. యాక్చువల్లీ చిక్కుడుకాయ కోసం మస్తు ట్రై చేసినాము. 2 స్టోర్స్ ఉంటాయి ఇక్కడ, ఆ 2 తిరిగినాము, బట్ దొరకలేదు మాకు. సో ఆల్టర్నేటివ్గా నేను బీన్స్తో చేయబోతున్నాను. అంటే నువ్వులు వేసి చేస్తారు కదా, అదే నేను బీన్స్తో తయారు చేయబోతున్నా. ఈ బటర్ టేస్ట్ మొన్న యూజ్ చేసినాము, అబ్బా అసలు అదిరిపోయింది, చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది. ఈ 2 కూడా నేను గీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. అంటే ఇప్పటి వరకు ర్యాండమ్గా వీడియోస్ తీసుకుని వాయిస్ ఓవర్ ఇస్తుంది కదా, ఇట్లా ఏమంటారు మాట్లాడుతూ ప్యారల్గా వీడియోస్ తీయడం కొంచెం తేడాగా ఉంది, వియర్డ్గా ఉంది, బట్ మేబీ అలవాటు అయిపోతుంది. అవును, ఇంతకీ మీ పండుగ ఎట్లా జరిగింది? ఏమేం స్పెషల్స్ వండుకున్నారు? వావ్, బాజ్రా పిండి కొంచెమే ఉంది. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది ఇట్లా బ్లాక్ అంటూ వీల్ చేస్తుంటే. సో అక్కడ బటర్కి పెట్టేసినాను, ఇక్కడ రొట్టెల కోసం కూడా పెట్టేసినాను. మీన్ వైల్ ఇవన్నీ ఓకే, కానీ స్వీట్ కూడా ఉంటుంది కదా పండుగ అంటే. అండ్ రేపు అయితే, అంటే రేపు సంక్రాంతి రోజు అయితే పొంగల్ లాగా చేసుకుంటారు. బట్ ఈరోజు ఏం చేద్దామని చెప్పి ఇంతసేపు ఎతికినా అనమాట. ఓకే, ఏం చేయొచ్చు, ఆప్షన్స్ ఏంటి అన్నట్టు. రవ్వ కేసరి అండ్ సేమియా పాయసం 2 వచ్చినాయి. రవ్వ కేసరి నా హస్బెండ్కి అంత నచ్చదు. ఐ మీన్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, హీస్ నాట్ అ స్వీట్స్ పర్సన్. సో సేమియా పాయసం అయితే కొంచెం తింటారు కదా అని అనిపించి నేను అదే ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. అసలు నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తెలుసు రొట్టెలు చేయడం. సో వన్స్ నేను ఇది మిక్స్ అవ్వడానికి వేసేసిన తర్వాత వెళ్ళి రెడీ అయ్యేసి వస్తాను. నేను అసలు ఎన్ని చీరలు కొనుక్కొచ్చుకున్నానో అంటే నాకు తెలిసి మీరు ఇంకా నా లగేజ్ అన్ప్యాకింగ్ వీడియో చూసుంటారు, సో మీకు తెలియదు. అందులోంచి ఒక బ్యూటిఫుల్ శారీ అయితే ఈరోజు కట్టుకోబోతున్నాను. ఎస్, శారీ కట్టుకుందామని డిసైడ్ అయినాను. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ టైం ఇట్లనే పోస్ట్పోన్ చేస్తూ ఉంటే నేర్చుకునేది ఎప్పుడు అని అనిపించింది. ఎనీవేస్ ఇప్పుడు నేను నా హస్బెండ్తో కుర్తా వేయించాలంటే నేను శారీ వేసుకోవాలన్నమాట ఆబ్వియస్లీ. సో అందుకోసం అది కూడా ఒక రీజన్ అనమాట వేసుకుందాం అనుకోవడానికి. నేను అసలు కొంచెం కూడా స్పేర్ పిండి ఉంచుకోలేదు, మొత్తం ధడేల మంది దాంట్లో వేసేసినాను మర్చిపోయి. వాటర్ కూడా ఎక్కువైనాయి, మళ్ళీ పోసారు లేకుండా. మేబీ ఇందులో కొంచెం జొన్న పిండి వేసుకోవచ్చు, ట్రై చేద్దాం. జస్ట్ వెన్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్స్ అండర్ కంట్రోల్ మెస్ క్రియేట్ అవుతుంది. ఇది నేను యూఎస్లోనే తీసుకున్న జొన్న పిండి అనమాట. ఈసారి నేను ఇండియా నుంచి ఫుల్గా వేయించుకున్నాను, బికాజ్ ఈ పిండి నాకు అంత నచ్చలేదు. ఇట్ డజంట్ రియలీ టేస్ట్ లైక్ జొన్న రొట్టె, ఏదో పిండి సమ్ కైండ్ ఆఫ్ పిండి రొట్టె తింటున్నట్టు అనిపిస్తుంది. దేవుడి దగ్గర ఎంత బ్యూటిఫుల్గా పెట్టుకున్నాము చూడండి. అంటే ఇప్పుడే చేసినాం ఈ డెకరేషన్ అంతా, మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాను. యాక్చువల్లీ ఇంకా వేరేవన్నీ కూడా ఉన్నాయి, బట్ ప్రెజెంట్ ఇదైతేనే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే అక్కడ కింద yellow కలర్ క్లాత్ ఉంది కదా, సో ఆ yellow కలర్ ఫ్లాస్ నేను తీసుకొచ్చినాయి అందులో కలిసిపోతున్నాయి. అండ్ అక్కడ పెట్టిన దాన్ని కూడా మేము చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ మాకు కావాల్సినట్టు ఒక టేబుల్ దొరికింది అనమాట. ఫైనలీ ఆర్డర్ చేసినాము, అది రాగానే ఇంకా అవన్నీ సెటప్ చేస్తాము. అండ్ ఇందాక ఆ గ్యాప్లో నేను శారీ కట్టుకుందామని వెళ్ళినాను. లైక్ ఆఫ్టర్ 100 ట్రయల్స్ కూడా అది రాలేదు పర్ఫెక్ట్గా అంటే అట్లీస్ట్ దరిదాపులో కూడా రాలేదు. సో ఫ్రస్ట్రేషన్ వచ్చి అదంతా తీసి అక్కడ వేసేసినాను. మళ్ళీ వేరే డ్రెస్ వేసుకున్నాను, అది కూడా నాకు ఎందుకు అంత కరెక్ట్గా అనిపించలేదు నెక్స్ట్ పనులు చేయడానికి.
సో దాన్ని కూడా తీసి పక్కన వేసేసి మళ్ళీ బ్యాక్ టు మై నైట్ డ్రెస్ వచ్చేసినాను అవన్నీ చేసి అక్కడ. సో బటర్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని ఫిల్టర్ చేసి ఇందులో వేద్దాం అనుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకున్నా. ఐ డోంట్ నో, అంటే నాకు శారీ కట్టుకోవడం ఎందుకు రావట్లేదు. ఇట్ ఫీల్స్ సో ఈజీ, బట్ మొత్తం ఇట్లా కుప్ప కుప్పలాగా ఉండిపోతుంది అక్కడ. స్మెల్ అయితే అసలు అసలు మస్తు వస్తుంది. ఇప్పుడు బాగానే వచ్చింది దీని నిండా నెయ్యి. ఇది చూస్తుంటే తినబుద్ధి అవుతుంది నాకు. ప్యారలల్గా స్వీట్ కూడా చేసేస్తాను. అండ్ మీకు చూపించలేదు కదా గీ ఎంత వచ్చిందో. ఆల్మోస్ట్ నేను ఒక 750 grams బటర్ వేసి ఉంటా. దానికి ఇంత బటర్ వచ్చింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఐఎమ్ సో హంగ్రీ. ప్యారలల్గా నేను అసలు ఏం డ్రెస్ వేసుకోవాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నా. ఐఎమ్ సో సాడ్. అంటే నేను చాలా మంచి శారీస్ తీసుకొని వచ్చినాను అండ్ వేసుకోవడం రాక వేసుకోవట్లేదు. అంటే ఐమ్ ఫీలింగ్ బ్యాడ్. ఐ షుడ్ లెర్న్. నా హస్బెండ్కి చెప్తే అంటారు 3 months వెళ్ళినావు కదా ఎందుకు నేర్చుకుని రావాల్సింది అంట. అంటే ఆబ్వియస్లీ టైం ఉండే అనుకోండి, బట్ ఆల్వేస్ ఇట్స్ లైక్ నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఓకే ఇప్పుడు నేను నేర్చుకోవాలి అని. ఆల్వేస్ ఐ యూస్ టు ఫీల్ లైక్ ఇప్పుడు కూడా నేను అదే ఫీల్ అవుతాను అనుకోండి. శారీని హ్యాండిల్ చేయడం అండ్ దాన్ని మెయింటైన్ చేయడం అంతే బ్యూటిఫుల్గా ఈజ్ లైక్ అ బిగ్ టాస్క్. మేబీ మన వల్ల కాని పని అది అని నా ఫీలింగ్ అనమాట. కానీ సర్లే నేర్చుకుందాం అనే యాటిట్యూడ్లో ఉండే ఇలా వేసుకుందాం అనుకున్నప్పుడు బిస్కెట్ అవుతుంది. చిక్కుడుకాయ కర్రీని కూడా ఇట్లా నువ్వులు వేసి చేసుకుంటాం అనమాట. అసలు ఎంత నాస్టాలజిక్ ఫీల్ అవుతుందో నాకైతే. ఎందుకంటే ఎంత ఇట్లా పెద్ద పెద్ద రొట్టెలు చేసిస్తుండే అనమాట మమ్మీ మాకు. చిక్కుడుకాయ అది ఎంత చేసినా కూడా జస్ట్ పూజ అయిపోయిన తర్వాత తింటాం కదా, జస్ట్ ఒక్కసారికి అయిపోగొట్టేస్తుండే. ఇట్స్ లైక్ సంక్రాంతి స్పెషల్ అనమాట. ఇంకెప్పుడు చేసుకోం దాన్ని, అప్పుడే చేసుకుంటాం కాబట్టి వీ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు దాట్. ఇప్పుడు చూడండి ఇక్కడ చిక్కుడుకాయ దొరకక బీన్స్తోని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ప్రసాదం ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నేను చేసే ప్రసాదం ఆల్మోస్ట్ అయిపోయింది. సో దాంట్లోకి నట్స్ వేసేస్తే డన్. ప్యారలల్గా నేను బీన్స్ కర్రీ కూడా పెట్టేసినాను. సో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ పెద్ద డబ్బా ఏదో తీసుకొచ్చిన బయటికి వచ్చాం ఫ్రెండ్స్. గెస్ట్ ఎవరో అని చెప్పా కదా, చూపిస్తా ఆగండి. స్టార్బక్స్కి తీసుకొచ్చాడు. ఇక్కడ సైడ్కి స్వీట్ వాటర్ టాబ్లెట్ అని సంథింగ్ ఏదో ఉంటుంది. అందులో మిగిలినంతా నీకు పెడతా కొంత. అందులో మిగిలిందంతా ఓకే అంటే ఫుడ్ రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఓకే అనిపించింది. కానీ స్వీట్ పొటాటో ఫ్రైస్ విత్ సమ్ ఏదో సాస్ ఇచ్చాడు. అమేజింగ్ తెలుసా అసలు. లైక్ మరి రాసుకున్నావు అదేందో మెన్యూ రాసుకో. అప్పటి వరకు అంటే ఆ రోజు నేను ట్రై చేసే వరకు ఐ వాజ్ లైక్ తొక్క స్వీట్ పొటాటో ఫ్రైస్ ఎవరు తింటాడు చీ యా ఖరీదు అని చెప్పి ఆ ఫీలింగ్ ఉండే. సో ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత సాయి వాజ్ చేంజింగ్ అనమాట. అంటే షూస్ ఇప్పి వాష్ చేసుకోవడం అట్లా వేసుకుంటున్నాడు. ఆ లోపు నేను అక్కడ పెట్టి నేను ఒకటి సర్లే ట్రై చేద్దామని చెప్పి లోపల అంటే తిన్నాను. తిన్న తర్వాత ఓ వావ్ మస్తు ఉంది కదా అని చెప్పి సాయి వచ్చేవారు. నేను హాఫ్ ఖతం చేసేసిన అయిపోయింది. అసలు నచ్చదు అనుకుంటారా మొత్తం తినేసినావు కదా. నాకు వద్దు, నేను తినని బిల్డప్ ఇస్తే జస్ట్ ఒక్కటి ఆర్డర్ చేసాను అనమాట, ఒక ఫ్రైస్.
అది నేను సగం అయిపోగొట్టేసాను వద్దన్నావు అని చెప్పి నేను అసలు నా కోసం పెట్టుకున్నా, నీకు పెట్టలేదు సగం తినేసాను అంతేగా. అసలు అంటే నేను ఆ సర్ప్రైజ్ విజిట్ వీడియోస్ చేసిన తర్వాత ఆ అకౌంట్ నేను ఓపెన్ చేస్తే పక్కా ఫస్ట్ నాకు ఒక సర్ప్రైజ్ విజిట్ వీడియో వస్తుంది తెలుసా పైన. నా మైండ్ లో ఆల్రెడీ ఒకటి ఉండే, నేను దాని ప్రకారం వెళ్ళిపోయినా, పెద్దగా దాని గురించి సర్చ్ చేయలే. సో అట్లా ఒకటి వచ్చిన తర్వాత ఇంకా చూస్తుంటే నెక్స్ట్ డే ఒకటి వచ్చి చూసి ఇంకా ఎవ్రీ సింగిల్ డే ఒకటి వస్తుంది. చూసిన తర్వాత నేను ఇంకా ఓకే నేను చూపించలోపు ఈ పర్సన్ ని మీరు ఆల్రెడీ ఇంతకు ముందు నా వీడియోస్ లో చూసినారు. సో ఎవరో గెస్ చేయండి, అంటే మీరు డెఫినెట్ గా షాక్ అవుతారు. ఏంటి ఈయన అని కాదు, ఏంటి ఈయన అన్నట్టే నవ్వుకుంటున్నావు కదా నువ్వు. అబ్బా చూపిస్తా, జస్ట్ అంటే డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఇట్లా చూపిస్తే మీరు భయపడతారని చూపించట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నా నేను. అబ్బా ఓకే రివీల్, ఇక్కడ ఒక డ్రమ్ రోల్ వేసుకోండి. అబ్బా అబ్బా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అసలు బుద్ధిమంతుడు అమ్మా. నమస్కారం. ఫస్ట్ ఆ లైట్ తీసేసి చంద్రముఖి లెక్క కొడుతున్నా, ఇట్లా రాగానే పట్టీలు గాజులు అనే ఆ సీన్ లో పడతాయి కదా కళ్ళ పైన. మూవీస్ చూడం కదండి. ఎవరైనా నమ్ముతారా అనుకుంటున్నావా? వాళ్ళందరూ నీ ఫ్యాన్స్, నీ మాట నమ్ముతారు. నీ మొహం చూడగానే ఈడ పెద్ద కంత్రి ఎద్వా. అబ్బా నువ్వు ఇప్పుడు నా దరిద్రానికి ఏంటంటే స్లో మోడ్ ఉంది, ఫాస్ట్ మోడ్ ఉంటే అసలు భయపడే రియాక్షన్ వచ్చేది. జస్ట్ మిస్. ఇప్పుడు కావాలని చేసినావు కదా, రికార్డ్ చేస్తున్నావు కదా, దొరికిందే ఛాన్స్ అని చెప్తాను. సిగ్గులేనేదవా. తప్పేంటి? డ్రైవ్ చేస్తుంటాడు, సడన్ ఇట్లా ఫుల్ స్పీడ్ రేస్ చేస్తాడు. నాకేం తెలియదు. మీకు గెస్ట్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఏంటి వీడిని చూడ్డానికి ఆమె వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఐ నో డెఫినెట్లీ నేను కూడా రిలేట్ అవుతున్నా నీతో. ఏమంటావు అన్యా? మీ ఇంటికి వస్తే మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. అవును, బర్రె తిన్నట్టు తిన్నాడు, మళ్ళీ మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదంట. ఏంటి తినేది? వంట చేసిన సగం కూడా నేను చేసా బొక్క. పంది లెక్క మొత్తం వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వచ్చిండు, మంచిగా తిన్నాడు. అట్లీస్ట్ చెల్లెమ్మ బాగా చేసావు చెల్లెమ్మ అని కూడా చెప్పాలి. ఇప్పటి వరకు చేసింది నేనైతే నీకెందుకు చెప్తా అని పబ్లిక్ చెప్తున్నా. సిగ్గు కూడా లేదు చెప్పుకోవడానికి. నువ్వు చేసినట్టు సాక్ష్యం ఉందా? వీడియోస్ ఉన్నాయి, చూపెట్టనా? చూపి. చూపిస్తే ఏంటి చెప్పు? అయిపోయాక చూపించుట్టో, చేసింది నేను కదా. చేసేటప్పుడు ఉన్నాయి, ఇలా లైవ్ లో దొరికిపోతాను అసలు. ఇప్పుడు చెప్పు, బోల్ రే అబ్బోల్. అలా చెప్పమని చెప్పిందండి. ఒప్పేసుకున్నాడు కదా, నా దగ్గర వీడియోస్ నాకు తెలుసు. నాకు తెలుసు కపట బుద్ధి, నాకు తెలుసు. సొల్లు అంతా సొల్లు. మీ యూట్యూబ్ ఛానల్ నమ్మలేదు. ఎట్లా నిజం ఎట్లా రాబట్టాలో నాకు తెలుసు, అది మన ఛాలెంజ్. అంటే బయట అనుకుంటున్నారు. అవునవును. ఇప్పుడు సో మేము ఒక బెట్ వేసుకున్నాం అనమాట. నేను 10 minutes లో రెడీ అయ్యి బయటకు వస్తే నాది నా గుండెలో రెడీ అయ్యో 20 minutes పట్టింది. చెప్పు తెగుద్ది. నేను 10 నిమిషాలు అయితే ఇట్లా బెట్ అని చెప్పి ఆ టర్మ్స్ అన్ని మాట్లాడుకునేటప్పుడు కూడా ఎందుకు కౌంట్ అవుతుంది? ఆబ్వియస్ గా కౌంట్ కాదు. నేను వెళ్ళి 10 నిమిషాల లోపల బయటకు వచ్చేసిన. సో స్టార్బక్స్ కి తీసుకెళ్తున్నాడు, అక్కడ నేను ఏది అడిగితే అది కొనిపిస్తా అన్నాడు. సో ఇప్పుడు టెండర్ పెట్టబోతున్నా అనమాట. ఏ డ్రింక్ అయినా నేను కొనిపిస్తాను అని చెప్పాను. చీకట్ అయిపోయింది. ఏ డ్రింక్ అయినా లైట్ వేసుకో. దిస్ లైట్, ఏ డ్రింక్ అయినా కొనిపిస్తాను. నువ్వు అస్సలు మెన్షన్ చేయలేదు. ఏది అడిగితే మహా అంటే $7, $8. నువ్వు అట్లా చెప్పలే. నువ్వు ఏది అడిగితే అది కొనిపిస్తాను. సాక్ష్యం ఉందా? ఉంది. ఏది నీకు? సాయి మనుషుల్ని నమ్మను. హస్బెండ్ అక్కడ నీకు హస్బెండ్ కాబట్టి నువ్వు మాట ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకుంటాడు. అట్లేం లేదు, నిజం సైడే నిలబడతాడు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట. నీకు తెలియదు ఇంగ్లీష్ చెప్తా. నీకు తెలుగు తెలుసా? తెలుగు వచ్చు, చాలా బాగా వచ్చు. అవునవును. సరే తెలుగులోనే మాట్లాడు. 1 minute కాదు 10 minutes కంటిన్యూస్ గా రోజంతా మాట్లాడగలిగే సత్తా. ఒక్క సింగిల్ వర్డ్ కూడా ఇంగ్లీష్ లోనే రావద్దు. రాదు. సరే మాట్లాడు. 10 minutes ఇప్పుడు స్టార్ట్. సరదా ఒకటి పదం కూడా నాకు
చూస్తా, నేను అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ 10 minutes లో ఒక్కసారి కూడా ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకపోతే ఆ స్టార్ బక్స్ థింగ్ క్యాన్సిల్. నువ్వు పైసలు సేవ్ చేసుకో. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఆంగ్లం మాట్లాడు. నేను మాట్లాడతా, నువ్వు కాదు. నువ్వు నీకు బొక్కబడద్దు అనుకుంటే నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడొద్దు, తెలుగులో మాట్లాడాలి. పందానికి సమపందం ఉండాలి కదా. మరి ఏముండదు, జస్ట్ మాట్లాడద్దు, నేను మాట్లాడదు. ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు. అట్లే ఉండదు. నువ్వు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడితే కొనిపిస్తావు అంతే. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు నాకు అంగీకారం. ఓకే అన్నావు ఇందాక. వీడియోలో ఉంది, తెలుగులో అన్నా అది. నేను నువ్వు సరే, నువ్వు పందెం మొదలైందని ఎప్పుడు చెప్పావు? అది అప్పుడే నేను ఇందాకే చెప్పా. నేను ఒక్క నిమిషం వీడియో 6:20 మొదలవుద్దని చెప్పాలి. మూసుకో. కాదు, నేను వీడియో 7 minutes 7 seconds దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ ఇప్పటి నుంచి అని చెప్పిన టైం చూసి కదా. వీడియోలో ప్రూఫ్ ఉంది కదా, అంతే. వీడియోలో ప్రూఫ్ ఉన్నది. ఈ నిమిషం మొదలవుతుంది పందెం అని చెప్పాలి. చెప్పలేదు. చెప్పినా వీడియోలో ఉంది. చెప్పలేదు. సరే చూద్దామా? చూద్దాం. పందెం ఏంటి? పందెం పందెం అదే బెట్ అంటున్నావు కదా. బెట్ అంటున్నావు కదా. పందెం అంటున్నా. అదే సేమ్ థింగ్. నువ్వు అనొచ్చు బెట్ అంటే. ఇప్పుడు ఉంటే ఏంటి? ఇప్పుడు ఉంటే ఉన్నట్టు. అది చేయకు. చేస్తా, నచ్చినట్టు చేస్తా. కాదు, మొన్న సెఫారా $50 అది $100 అవుతుంది. ఆ రోజు మనం బయటికి వెళ్ళినప్పుడు సెఫోరా అటు వెళ్ళినప్పుడు $50 అన్నావుగా. దట్ విల్ బికమ్ $100. సో ఒక రోజు అంటే క్రిస్మస్ ముందు రోజు మేము ఇద్దరం జస్ట్ అట్లా ర్యాండమ్ గా బయటికి వెళ్ళాము. ఆ రోజు అక్కడికి వెళ్తే అబ్బా ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినా చూస్తే నేను టెంప్ట్ అయిపోయి ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది నాకు. ఆల్రెడీ నేను కొన్ని ప్లాన్ ఉంది అన్నట్టు చెప్తే ఏముంది నీకు $50 బడ్జెట్ ఇస్తున్నాను, యూ కెన్ బై ఎనీథింగ్ అన్న ఓవర్ యాక్షన్ చేసిండు. బుడ్డగానే కనిపిస్తుంది సో ట్రూ. అంటే నువ్వు బయట కూడా పొట్టిగానే ఉంటావు కదా. సో ఆ వేలో ఇది కూడా అంతేనేమో అనుకున్నా. బట్ పర్లేదు, చూద్దాం. 6 feet 3 inches బొక్కలే ఏదో వీడియో నడుస్తుందని సొల్లేస్తున్నావు. అలా అయినా సరే ఎవరైనా సంబంధాలు వస్తాయో అని చెప్దాం. డూ యూ వాంట్ టు అపీల్ అగైన్? వద్దు. ఆల్రెడీ వన్స్ ఏమంటారు అపీలింగ్ చేసుకున్నావు. డూ యూ వాంట్ డూ ఇట్ అగైన్? అంటే అప్పటికిప్పటికి చాలా మంది జనాలు పెరిగినారు. నా జుట్టు కూడా చాలా ఆల్మోస్ట్ లైక్ ఏంటి ఇట్ వాజ్ అప్పుడు డిసెంబర్ లో కదా. అప్పటికి ఎంత 100 members కూడా లేరు. అది 1.5 year బ్యాక్ కదా. 2023 డిసెంబర్ లో అది. అప్పటికి ఇప్పటికి కొత్త కారు కొన్నాను. అంటే ఇప్పుడు చాలా కొత్త విషయాలు ఉన్నాయి అన్నమాట చెప్పుకోవడానికి. పర్లేదని మళ్ళీ దొంగ దెబ్బ తీసారు. పర్లేదని మళ్ళీ అపీల్ చేసుకో. చూద్దామని చీకట్లో నేను కనిపించలేదు. అపీల్ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందులో నేను ఉండకూడదు. ఈ స్టార్ బక్స్ కి ఏదో తీసుకొచ్చాడమ్మా బాబు. బయట చాలా చల్లగా ఉంది. అన్నయ్య హాయ్. అన్నయ్య అందరికీ నమస్కారం. మళ్ళీ షో స్టార్ట్ చేసాడు. అందరూ బాగుండాలి. మై నేమ్ వై ఆర్ యు లాఫింగ్? డోంట్ లాఫ్. చాలా బాగుందని. డబుల్ డెక్కర్ స్టార్ బక్స్. అక్కడ ఉన్నాయి కొనిపిద్దా అన్నయ్య? హే వావ్, అన్ని బాగున్నాయి అన్నయ్య. ఈ కప్పు బాగుంది. నువ్వు చిన్నపిల్లవి కదా. ఎంత బాగున్నాయో. చిన్నపిల్లవి కదా, నువ్వు హ్యాండిల్ చేయలేవు. వద్దులే వద్దులే చిన్నపిల్లవి. నీకు అన్ని బాగున్నాయి. అన్ని ఒక్కొక్కటి కొనిపించేసేవా? వద్దులే, చిన్నపిల్ల కదా, బరువులు మోయలేవు నువ్వు. సిగ్గులకి నెల చెప్తున్నా. చూడండి ఎంత బాగున్నాయో అన్ని. అన్నయ్య 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 ఇదేదో బాగుంది అన్నయ్య. ఇది మరి చిన్నపిల్లలకి లేదు, అక్కర్లా. అన్ని అట్లనే చెప్తున్నా. పోనీ ఇది కూడా బాగుంది. అదే ఓకే, వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్తున్నాం. నేను బయట ఉంటే అప్పుడు కొనుక్కొనద్దు. ఈ డబ్బులు తట్టి ఈ ఫ్లోలో వచ్చింది. 2 sides చూయించే కెమెరా ఏదన్నా ఉంటే చూపిస్తుండే నా ఎక్స్ప్రెషన్. ఎంత హర్ట్ అయ్యావనా? ఫ్లిప్ అవ్వదు రికార్డ్ అవుతున్నప్పుడు.
ఏం తెలుసు నీకు ఇంకా కెమెరా గురించి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందులో నాకు పెళ్ళయి ఉండాలి. నా డైలాగ్ కంప్లీట్ చేయలేదు ఇందాక. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ కనిపించాలి, ఏదో అన్నావు. అందరూ బాగుండాలి, అందులో నేను పెళ్ళయి ఉండాలి. మనకు పెళ్ళవట్లేని పబ్లిక్కి తెలియాలి కదా అని. కొంచెం ఈ వీడియోని ఆంటీ అంకుల్ కి కూడా పంపించవా? వాళ్ళు ట్రై చేస్తున్నారు. అక్కడ నుంచి చెప్పులు ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫుల్ హ్యాపీ. సిగ్గులేనేదవా? నాకు ఆల్రెడీ చేసుకోమన్నప్పుడు చేసుకోలేదు, కానీ చేసుకోలేదు కాదండి, వాళ్ళు అడిగినప్పటి నుంచి నేను చేసుకుంటాను. ఓపెన్ చేయగా కానీ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి 2 క్యాన్సిల్. నేను మ్యాచ్ చేపిస్తా. ఇది నా డ్రింక్ కొన్నా, ఇది కాకరకాయ జ్యూస్ స్టార్బక్స్ స్పెషల్. అవును, అందులో గ్లామరస్ గా ఉండడానికి తప్పకుండా. అవునవును, అందులో ఉన్న షుగర్స్ కి నీ జుట్టు సగం ఊడిపోయింది తెలుసా నీకు? ఫైర్ ప్లేస్ పక్కన అసలు భలే ఉంది కదా, వెచ్చగా. ఫస్ట్ టైం చూస్తాను స్టార్బక్స్ లో నేను కూడా. And I got hot chocolate.